నమస్కారం. వీడియోస్ కొద్దిగా పనులు ఉండడం వల్ల ఎక్కువ రోజులైంది. చాలా రోజుల తర్వాత మళ్ళీ వీడియో చేస్తున్నాను. ఇది జస్ట్ సింపుల్గా చిన్నగా చేసేది. ఇది ఏజ్డ్ వాళ్ళకు, సీనియర్ సిటిజన్స్ కోసమే చేస్తున్నాను. రెండు చేతులు ముందుకు, ఈ రెండు చేతులు మోచేతులు మార్చుకోవాలి. ఇలా అది మళ్ళీ ఒకసారి స్ట్రైట్, మళ్ళీ రెండు ఒకసారి, మళ్ళీ స్ట్రైట్, మళ్ళీ స్ట్రైట్, మళ్ళీ ఒకసారి, మళ్ళీ స్ట్రైట్, మళ్ళీ స్ట్రైట్. చాలు, ఒక్క నిమిషం. ఇప్పుడు నెక్స్ట్ రెండవ ఇప్పుడు రెండు చేతులు పైకెత్తి, పైకెత్తాలి, ఆపాలి 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 ఆపాలి. మళ్ళీ కింద దించు, మళ్ళీ ఒకసారి పైకెత్తి, ఆపాలి ఆపాలి, మళ్ళీ కింద దించు, మళ్ళీ పైకెత్తి, అది 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 ఆపాలి ఆపాలి, మళ్ళీ దించు, మళ్ళీ ఒకసారి పైకెత్తాలి, దించు. చాలు చాలు చాలు. ఇప్పుడు రెండు చేతులు కిందికి పెట్టేసి ఇట్లా పెట్టేసి వల్లట్టు. ఇప్పుడు రెండు చేతులు అట్లే పైకెత్తి ట్రై చేయి. అది అది సూపర్ సూపర్ సూపర్. మళ్ళీ దించే, మళ్ళీ దించే, మళ్ళీ పైకెత్తి, మళ్ళీ దించేసి, మళ్ళీ ఒకసారి పైకి దించి, రిలాక్స్ రిలాక్స్. ఇది జనరల్గా చేయడం వల్ల షోల్డర్ పెయిన్, తర్వాత మన భుజాల నొప్పులు రాకుండా ఉంటుంది. తర్వాత వీప్పై కానీ మెడపై కానీ ఎక్కువగా నొప్పులు రాకుండా ఫ్రీగా ఉంటుంది. కొందరు బాగా వయసు అయిపోయిన తర్వాత చేతులు ఎత్తాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది అనమాట. ఎత్తలేరు. ఏదైనా బరువు వేయాలంటే భుజాల నొప్పి వస్తున్నట్టు. ఇవి రెగ్యులర్గా చేస్తుంటే అలాంటి నొప్పులు అనేటివి రావన్నమాట. ఓకే. ఇప్పుడు కాళ్ళకు సంబంధించి రెండు చేతులు కాళ్ళ కింద పెట్టి, అట్లా కాళ్ళ కింద పెట్టేసి, అట్లా కాదు తొడ కింద పెట్టేసి, రెండు చేతులు తొడల కింద పెట్టేసి. ఇప్పుడు జస్ట్ అదొక్క కాళ్ళని ఎత్తేసి శలభాసనం, అర్ధ శలభాసనం చేసినాం కదా, అదేవిధంగా ఎత్తు, మళ్ళీ ఒకసారి దించు. ఇప్పుడు రెండవ కాలు ఎత్తు, అది తుంటి భాగం వరకు ఎత్తాలి, మళ్ళీ దించేసి. ఇప్పుడు చేతులు ముందర పెట్టు, మామూలుగా ఇట్లా పెట్టు ఇట్లా పెట్టు. ఇప్పుడు కాళ్ళను ఒకదాని తర్వాత ఒకటి కొట్టుకో, ఇట్లా ఒకటి రెండు మూడు, బాగా లోపలికి వచ్చేటట్టు, బాగా లోపలికి బాగా లోపలికి రావాలి. ఇంకా మన పాదాలు మడమ భాగము పిరుదులకు తగిలేటట్టుగా ట్రై చేయాలి. అది 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 సూపర్ సూపర్ సూపర్. రిలాక్స్ రిలాక్స్ రిలాక్స్. మోకాలను పక్కకు తీసుకురా, పక్కకు పెట్టి పడుకుంటాం కదా మోకాలు. మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేయి, స్ట్రైట్ చేయి చక్కగా. మళ్ళీ ఈ కాలు, మళ్ళీ స్ట్రైట్, మళ్ళీ ఈ కాలు, మళ్ళీ స్ట్రైట్, మళ్ళీ ఈ కాలు, మళ్ళీ స్ట్రైట్, మళ్ళీ ఈ మళ్ళీ ఇది స్ట్రైట్ చేస్తుంది, ఇది మళ్ళీ ఇది స్ట్రైట్ చేస్తుంది, మళ్ళీ స్ట్రైట్, మళ్ళీ రిలాక్స్ రిలాక్స్. కొద్దిగా ఫ్రీగా పెట్టేసి, కాలు ఫ్రీగా పెట్టేసి, ఇట్లా పెట్టుకో. రెండు మోకాలు అట్లా పెట్టుకో, గడ్డ కింద పెట్టుకో చేతులు. ఇప్పుడు రెండు కాళ్ళు కొట్టేసి నీరాలంబ మకరాసనం అంటాం. రిలాక్స్ 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 రిలాక్స్. ఒకసారి చేతులు తీసే కింద పెట్టి మామూలుగా పడుకో. ఇది కూడా సేమ్ ఇట్లా పాదం ఇంతల పక్కకు పెట్టేసి, వేలు సేమ్ స్ట్రైట్గానే పెట్టు. స్ట్రైట్గా పెట్టి పాదాలను ఫ్రీగా వదిలేసి మకరాసనం. ఇది పాదాలు ఇట్లా, ఇది మకరాసనం అంటాం. జనరల్గా మొసలి ఈ స్థితిలో పడుకుంటుంది అనమాట. అందు గురించి మకరాసనం. తలను స్ట్రైట్గా పెట్టుకోవచ్చు, లేదా ఎడమ కానీ కుడి కానీ తిప్పేసి పెట్టుకోవచ్చు. అంటే ఇది రిలాక్స్, విశ్రాంతి పొజిషన్. ఇది కానీ శవాసనం, కానీ శవాసనాన్ని అమృతాసనం అంటాం. కాళ్ళు స్ట్రైట్ చేసుకో. ఇప్పుడు చేతులు కూడా మామూలుగా పడుకో, ఇట్లా పడుకో.
ఇప్పుడు ఈ భాగం ఒక్కటే పైకి లేపాలి. లేపాలి. అది ఆపు ఆపు. ఎస్ ఆపాలి ఆపాలి. ఆపాలి. మళ్ళీ ఒకసారి మళ్ళీ ఒకసారి కిందికి వెళ్ళి పైకి లేపాలి 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 లేపాలి. కమా అది లేదు, మళ్ళీ ఎద ఉండాలి, ఎద నేలకే తగిలి ఉండాలి, ఎద నేలకే తగిలి ఉండాలి. లేపాలి. కమా రిలాక్స్ రిలాక్స్. దీనివల్ల ఏంటి, మన వెన్నెముక బాగా స్ట్రెంథన్ అవుతుంది. తర్వాత గూని రావడం, వయసు పెరిగే కొద్దిగల్లా ముందుకు వంగడం అన్నది జరగదు. అంటే టోటల్గా వెన్నెముకను స్పైన్ అన్నది స్ట్రెచ్ ఉండేటట్టుగా బాగా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సపోర్ట్ ఇలాగే ఉండాలి. మళ్ళీ నెక్స్ట్ ఇంకో వీడియోలో కలుద్దాం.